హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివ. వెల్కమ్ టు మై ఛానల్. నేను ప్రీవియస్ క్లాస్లో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేటటువంటి దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు అండ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించినటువంటి 6 రకాల వాక్యాలను ఏ విధంగా రాయాలి అనేటువంటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈరోజు క్లాస్లో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్స్ ఏ విధంగా అడుగుతాడు అనేటటువంటిది ఒక 5 ఎగ్జాంపుల్స్తో మీ ముందుకు వచ్చాను. సో ఈ 5 ఎగ్జాంపుల్స్ని తెలుసుకొని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, వాటి మీద ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది మనం డిస్కస్ చేద్దాము. సో ఇది తెలుసుకోవడం వల్ల మీకు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ మీద మరింత క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మనం ఈ 5 ఎగ్జాంపుల్స్ని చూద్దాము. ఎగ్జాంపుల్ నెంబర్ 1, ద 2 బాయ్స్ డాష్ ఫైట్ విత్ ఈచ్ అదర్, గో అండ్ స్టాప్ దెమ్. ఆ ఇద్దరు పిల్లలు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు, గో అండ్ స్టాప్ దెమ్. కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళని ఆపు అని చెప్పేసి ఈ వాక్యానికి అర్థం. సో ఆప్షన్స్ చూసినట్లయితే ఫాట్, ఫైటింగ్, ఆర్ ఫైటింగ్, ఫైట్స్. ఇక్కడ గో అండ్ స్టాప్ దెమ్ అనేటటువంటి మీనింగ్ని బట్టి నువ్వు వెళ్ళి ఆపు అని అంటే వాళ్ళు ఆల్రెడీ పోట్లాడేసుకున్నారు అని అర్థమా, ఇప్పుడు పోట్లాడుకుంటున్నారు అర్థమా, లేదా భవిష్యత్తులో పోట్లాడుకోబోతున్నారు అని అర్థమా? సో ఇక్కడ ఈ 3 కండిషన్స్ని తీసుకున్నట్లయితే నువ్వు వెళ్ళి ఆపు అని అంటున్నాడంటే ఆల్రెడీ పోట్లాడుకోవడం అనేటటువంటి పని పూర్తిగా పూర్తయిపోతే వీడియోలు ఆపేదే ఉంది. కాబట్టి ఈ పోట్లాడుకోవడం అనేటటువంటి పని ఇంకా కంప్లీట్ కాలేదు అంటే ఫాట్ అనేటటువంటిది తప్పు. ఫాట్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. V2, ద 2 బాయ్స్ ఫాట్ విత్ ఈచ్ అదర్ అంటే ఆ ఇద్దరు పిల్లలు ఒకరితో ఒకరు పోట్లాడేసుకున్నారు అని అర్థం. ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం అనేటటువంటి పని పూర్తయిపోయినప్పుడు ఇక నువ్వు వెళ్ళి ఆపేదే ఉంది. సో ఆల్రెడీ పోట్లాడుకున్నారు కదా, ఆపడం అనేటటువంటి పని అక్కడ యూజ్లెస్. కాబట్టి సో ఫాట్ అనేటటువంటిది తప్పు, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ కాదు. ఇంకా మిగిలింది వాళ్ళు ఇప్పుడు పోట్లాడుకుంటున్నారు, నువ్వు వెళ్ళి ఆపు అనేటటువంటిది కావచ్చు, లేదా వాళ్ళు ఫ్యూచర్లో పోట్లాడుకుంటారు, నువ్వు వెళ్ళి ఆపు. సో వాళ్ళు ఫ్యూచర్లో పోట్లాడుకుంటారు అనేటటువంటి సందర్భం వస్తే అప్పుడు పోట్లాడుకున్నప్పుడు నువ్వు వెళ్ళి ఆపు అనేటటువంటి మీనింగ్ మనం చెప్తాం. కానీ నువ్వు వెళ్ళి ఆపు అంటున్నాం తప్ప వాళ్ళు భవిష్యత్తులో ఎప్పుడో పోట్లాడుకుంటారు అప్పుడు ఆపు అనేటటువంటి మీనింగ్ అక్కడెక్కడ కన్వే చేయట్లేదు. వాళ్ళు ఎప్పుడో పోట్లాడుకోవడం అనేటటువంటిది జరగబోతుంది అని అంటే మరి ఇప్పుడే వెళ్ళి ఆపు అని చెప్పడం ఎందుకు? సో ఆ విధంగా చూసినట్లయితే సో ఇది ఫ్యూచర్ టెన్స్ కూడా కాదు అనే విషయం మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఫైటింగ్, ఆర్ ఫైటింగ్, ఫైట్స్. కానీ ఇక్కడ మనకి ఫ్యూచర్ టెన్స్ అని అనుకుందామన్న ఫ్యూచర్ టెన్స్ యొక్క ఆప్షన్ అనేటటువంటిది లేదు. సో అది పక్కన పెట్టండి. ఇంకా మిగిలిన 3 ఆప్షన్స్లో ఫైట్స్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, V1 + S. అంటే ఆ పిల్లలు ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉంటారు, నువ్వు వెళ్ళి ఆపు. వాళ్ళు ఎప్పుడు పోట్లాడుకున్నా ఎదుటి వ్యక్తి వెళ్ళి ఆపడం అనేటటువంటిది జరిగేటటువంటి పని. ఒక స్పెసిఫిక్ సిచ్యువేషన్ గురించి మాట్లాడేటటువంటి సందర్భంగా అయితే మనం తీసుకోవచ్చు తప్ప వాళ్ళు ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉంటారు, పోట్లాడుకున్నప్పుడల్లా నువ్వు వెళ్ళి ఆపు అనేటటువంటి మీనింగ్ ఇక్కడ కన్వే కాదు. కాబట్టి ఫైట్స్ అనేటటువంటిది అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేటటువంటిది రాదు. ఒకవేళ వచ్చింది అని మనం అనుకున్న ఫైట్స్ అని రాదు. ఎందుకంటే ద 2 బాయ్స్, ఇద్దరు బాయ్స్ అని అన్నప్పుడు ప్లూరల్ నెంబర్ కాబట్టి ఫైట్స్ అని V1కి S రాదు. కాబట్టి ఇక్కడ V1కి S రాసాము కాబట్టి ఈ విధంగా చూసిన రూల్ ప్రకారం చూసిన ఫైట్స్ అనేటటువంటిది కూడా ఆప్షన్ కాదు. ఇంకా మిగిలింది ఫైటింగ్ అండ్ ఆర్ ఫైటింగ్. మనకు తెలుసు డైరెక్ట్గా V1 + ఇంక్ ఫామ్ అనేటటువంటిది ఏ టెన్స్లోనూ వాడకూడదు. ఎందుకంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో V1 + ఇంక్ ఫామ్కి ముందు ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ హెల్పింగ్ వెర్బ్గా పెట్టి మాత్రమే మనం ఆ మీనింగ్ని కన్వే చేస్తాము. కాబట్టి ఫైటింగ్ అనేటటువంటిది కూడా తప్పు. ఇంకా మిగిలింది ఆప్షన్ C, ఆర్ ఫైటింగ్. ఒకసారి చూడండి ఇది సెట్ అయిందా లేదన్నది. 2 బాయ్స్ ప్లూరల్ నెంబర్ కాబట్టి ఆర్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ వాడాము. అండ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఆర్ ప్లస్ V1 + ఇంక్ ఫామ్ వాడాం. అంటే దీని అర్థం ద 2 బాయ్స్ ఆర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్. ఆ ఇద్దరు పిల్లలు ఇప్పుడు పోట్లాడుకుంటూ ఉన్నారు, యు గో అండ్ స్టాప్ దెమ్. కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళని ఆపు అని అర్థం. సో వాక్యం అనేటటువంటిది మీనింగ్ఫుల్గా ఉంది. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఆప్షన్ C ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, లుక్ అట్ ద ట్రైన్, ఇట్ డాష్ మూవ్ టూ స్లోలీ. ఆ ట్రైన్ వైపు చూడు, ఇట్ డాష్ మూవ్ టూ స్లోలీ. అది చాలా స్లోగా మూవ్ అవడం అనేటటువంటిది జరుగుతుంది అని అంటున్నాడు. ట్రైన్ వైపు చూడు అంటే ఇప్పుడు నువ్వు ట్రైన్ వైపు చూడు అని అంటున్నాడు. అంటే ఇప్పుడు చూడు అని అంటున్నాడు అంటే ట్రైన్ అక్కడ ఉంది అని అర్థం. ఇప్పుడు మన ఆప్షన్స్ ఎలా ఉంటాయి అనేటటువంటిది చూద్దాం. మూవ్డ్ అంటే మూవ్ అయిపోయింది. ట్రైన్ అనేటటువంటిది ఆల్రెడీ మూవ్ అయిపోతే ఇంక నువ్వేం చూస్తావు? అంటే నువ్వు చూడడానికి అక్కడ ట్రైన్ లేదు. కాబట్టి మూడ్ అనేటటువంటిది తప్పు. కాబట్టి ఒకవేళ మూడ్ అని అనుకుందామంటే లుక్ అట్ ద ట్రైన్ అనేటటువంటి ఈ సెంటెన్స్ అనేటటువంటిది రాదు. నువ్వు ట్రైన్ని చూడు అనేటటువంటి వాక్యం అక్కడ మనం వాడకూడదు. ఎందుకంటే ట్రైన్ మూడ్ అంటే మూవ్ అయిపోయింది, అంటే వెళ్ళిపోయిన ట్రైన్ని నువ్వు అక్కడేం చూస్తావు. కాబట్టి మూడ్ అనేటటువంటిది తప్పు, పాస్ట్ టెన్స్ తప్పు. నెక్స్ట్ మూవ్స్, ఈజ్ మూవింగ్, విల్ మూవ్.
సో ఇక్కడ మూడు కూడా అప్రాప్రియేట్గా అనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మూవ్స్ పెట్టామనుకోండి, లుక్ అట్ ద ట్రైన్, ఆ ట్రైన్ వైపు చూడు, ఇట్ మూవ్స్ టూ స్లోలీ, అది చాలా స్లోగా మూవ్ అవుతుంది అని చెప్పేసి అర్థం. అంటే ఎప్పుడు మూవ్ అయినా సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఆ ట్రైన్ ఎప్పుడు మూవ్ అయినా సరే చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది, కాబట్టి నువ్వు ఆ ట్రైన్ని చూడు అని చెప్తున్నావు. ఇది ఎలాంటి సందర్భంలో వస్తుందంటే, ఆ ట్రైన్ ఎల్లప్పుడూ స్లోగానే మూవ్ అయ్యేటటువంటి ట్రైను, ఆ ట్రైన్ గురించి నాకు తెలుసు కాబట్టి దాన్ని ఎంత స్లోగా మూవ్ అవుతుందనే విషయాన్ని నువ్వు చూడు అని చెప్పేసి చెప్తున్నావు. కానీ లుక్ అట్ ద ట్రైన్, ఆ ట్రైన్ని చూడు, ఇట్ మూవ్స్ టూ స్లోలీ అంటే అది ఎల్లప్పుడూ స్లోగానే మూవ్ అవుతుంది అనేటటువంటి విషయం ఇక్కడ మూవ్స్ అనేటటువంటి దానివల్ల కన్వే అవుతుంది. సో ఆ విషయం చెప్పాలి అంటే లుక్ అట్ ద ట్రైన్, ఇప్పుడు ఆ ట్రైన్ని చూడు అని చెప్పవసరం లేదు. ఆ ట్రైన్ ఎప్పుడు మూవ్ అయినా స్లోగానే మూవ్ అవుతుంది అని ఓన్లీ ఈ వాక్యాన్ని చెప్తే చాలు. ద ట్రైన్ మూవ్స్ టూ స్లోలీ, ఆ ట్రైన్ ఎప్పుడైనా కూడా స్లోగానే మూవ్ అవుతుంది. అది నువ్వు ఇప్పుడే చూడవసరం లే, మీరు కాసేపు తర్వాత చూసినా కూడా అది స్లోగానే మూవ్ అవుతుంది. మీరు గతంలో ఆల్రెడీ చూస్తున్నా కూడా అప్పుడు అది స్లోగానే మూవ్ అయి ఉంటుంది. కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కనుక అయితే లుక్ అట్ ద ట్రైన్ అనేటటువంటి ఈ సెంటెన్స్ వాడాల్సినటువంటి నీడ్ లేదు. కాబట్టి మూవ్స్ అనేటటువంటి కూడా తప్పు. అండ్ విల్ మూవ్ అండ్ ఈజ్ మూవింగ్. విల్ మూవ్ అంటే భవిష్యత్తులో కాసేపట్లో ఆ ట్రైన్ స్లోగా మూవ్ అవబోతుంది కాబట్టి చూడు. లుక్ అట్ ద ట్రైన్ అంటే ఇప్పుడు ఆ ట్రైన్ని చూడు అని ఇమీడియట్గా మనం ఆర్డర్ చేసినట్టు. అలా కాకుండా కాసేపట్లో ఆ ట్రైన్ని చూడు అంటే లుక్ అట్ ద ట్రైన్ వెన్ ఇట్ మూవ్స్, అంటే ఆ ట్రైన్ మూవ్ అయినప్పుడు ఆ ట్రైన్ని చూడు, ఇట్ విల్ మూవ్ టూ స్లోలీ అని చెప్పుండేవాళ్ళం. అంటే ఇక్కడ ఈ సెంటెన్స్ లుక్ అట్ ద ట్రైన్ అని కాకుండా లుక్ అట్ ద ట్రైన్ వెన్ ఇట్ మూవ్స్, అంటే ఆ ట్రైన్ మూవ్ అయినప్పుడు ఆ ట్రైన్ వైపు నువ్వు చూడు, ఇట్ విల్ మూవ్ టూ స్లోలీ, అది చాలా స్లోగా మూవ్ అవుతుంది అని అప్పుడు సెంటెన్స్ కరెక్ట్ అవును. అంటే ట్రైన్ ఎప్పుడైతే మూవ్ అవుతుందో అప్పుడు నువ్వు దాన్ని చూడు, అప్పుడు అది స్లోగా మూవ్ అవుతుంది. అంటే ఇప్పుడు కాదు, అంటే ఇప్పుడు ఇంకా మూవ్ అవ్వట్లేదు అని అర్థం. కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నా, లుక్ ఎట్ ద ట్రైన్, ఆ ట్రైన్ని చూడంటున్నాం తప్ప కాసేపట్లో చూడు, అది బయలుదేరినప్పుడు చూడు అని మనం అడిషనల్గా ఆ కాంప్లిమెంట్ని చెప్పట్లేదు. అంటే దాని అర్థం ఇప్పుడు చూడు అంటే ఆ ట్రైన్ ఆల్రెడీ ఇప్పుడు మూవ్ అవుతుంది అని అర్థం. కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. సో విల్ మూవ్ అనేటటువంటిది కూడా తప్పు. సో లుక్ అట్ ద ట్రైన్, ఆ ట్రైన్ వైపు చూడు, ఇట్ ఈజ్ మూవింగ్ టూ స్లోలీ, అది చాలా నెమ్మదిగా మూవ్ అవుతుంది. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు థర్డ్ సెంటెన్స్, డోంట్ డిస్టర్బ్ అస్, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు, వీ డాష్ అవర్ హోంవర్క్, మేము మా యొక్క హోంవర్క్ని రాయడం అనేటటువంటి పనిని చేస్తున్నాము. ఒకసారి ఆప్షన్స్ చూడండి, ఆర్ రైటింగ్, రోట్, విల్ రైట్, రైట్. ఇక్కడ రోట్ అనేటటువంటిది తప్పు. ఎందుకంటే వీ రోట్ అవర్ హోంవర్క్ అంటే మేము మా హోంవర్క్ని రాసేసాము అని అర్థం. ఆల్రెడీ మేము మా హోంవర్క్ని రాసేస్తే నువ్వు డిస్టర్బ్ చేయడం వల్ల నష్టమే ఉంది. కాబట్టి డిస్టర్బ్ చేయొద్దు అని మనం చెప్తున్నాము అంటే ఆ పని అవ్వలేదు, ఇప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి నువ్వు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి అడుగుతున్నాం. సో రోట్ అనేటటువంటిది తప్పు. సో ఇంక మిగిలింది విల్ రైటా, రైటా అండ్ ఆర్ రైటింగా. సో ఇక్కడ డోంట్ డిస్టర్బ్ అస్, వీ డాష్ అవర్ హోంవర్క్, రైట్ తీసుకున్నాం అనుకోండి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, వీ రైట్ అవర్ హోంవర్క్, మేము ఎల్లప్పుడూ మా యొక్క హోంవర్క్ని రాస్తూ ఉంటాము అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, గతంలో రాసాము, ఇప్పుడు రాసాము, భవిష్యత్తులో రాస్తాం. మేము మా హోంవర్క్ని రాస్తూ ఉంటాము, నువ్వు డిస్టర్బ్ చేయొద్దు. అంటే మీరు ఎప్పుడో హోంవర్క్ రాస్తారు అనే విషయాన్ని చెప్పినప్పుడు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పడం ఎందుకు? అంటే మీరు నిన్న హోంవర్క్ రాశారు, ఈరోజు అంటే జనరల్గా మేము హోంవర్క్ రాసుకుంటూ ఉంటాము, మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని అంటున్నారు. అంటే మీరు ఎప్పుడో జనరల్గా హోంవర్క్ రాసుకుంటున్నట్టయితే ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేయకూడదు? మీరు ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్తున్నారు అంటే హోంవర్క్ రాయడం అనేటటువంటి పని ఎప్పుడూ జరిగేటటువంటి పనిగా మనం చెప్పట్లేదు, అంటే ఆల్వేస్ రిపీటెడ్ యాక్షన్గా చెప్పట్లేదు. కాబట్టి డి అనేటటువంటిది కూడా తప్పు. సో ఇక్కడ విల్ రైట్ అనేటటువంటిది చూడండి, మేము హోంవర్క్ రాస్తాము కాసేపట్లో, డోంట్ డిస్టర్బ్ అస్, కాసేపట్లో మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పట్లేదు. డోంట్ డిస్టర్బ్ అస్ అంటే ఇప్పుడు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని అర్థం. కాసేపట్లో హోంవర్క్ రాయడం అనేటటువంటిది పని అయితే ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేయకపోవడం అంటే విల్ రైట్ అనేటటువంటిది కూడా తప్పు. ఒకవేళ అదే కరెక్ట్ అయి ఉంటే మేము కాసేపట్లో హోంవర్క్ రాయబోతున్నాము కాబట్టి హోంవర్క్ రాసినప్పుడు మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి చెప్పాలి. కానీ ఇక్కడ డోంట్ డిస్టర్బ్ అస్ అంటే మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని అర్థం. అది మేము ఎప్పుడు హోంవర్క్ రాస్తాము అనేటటువంటిది భవిష్యత్తులోనో కాసేపట్లోనో మనం చెప్పట్లేదు. అంటే దాని అర్థం మనం ఇప్పుడు హోంవర్క్ రాస్తున్నాము కాబట్టి డిస్టర్బ్ చేయొద్దు అని అర్థం, అంటే ఆ పని ఇప్పుడు జరుగుతుంది అని అర్థం. కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. కాబట్టి వీఆర్ రైటింగ్ అనేటటువంటి కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వై డాష్ డూయింగ్ ద వర్క్ సిన్సియర్లీ, ఆరెంట్ దే, డిడెంట్ దే, వోంట్ దే, డోంట్ దే, వారు హోంవర్క్ సిన్సియర్గా ఎందుకు చేయడం లేదు అనేటటువంటి క్వశ్చన్. సో ఇక్కడ వై డాష్ డూయింగ్, డూయింగ్ అనేటటువంటి ఆల్రెడీ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంది. ఆరెంట్ దే డూయింగ్, డిడెంట్ దే డూయింగ్, వోంట్ దే డూయింగ్, డోంట్ దే డూయింగ్. సింపుల్ లాజిక్, మనకి రూల్స్ తెలిసి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్, హెల్పింగ్ వెర్బ్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ కనుక మనకు తెలిసినట్లయితే దీన్ని మనం ఈజీగా రాయొచ్చు. హెల్పింగ్ వెర్బ్ అండ్ వెర్బ్ ఫామ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఇప్పుడు డిడ్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ వచ్చింది. డిడ్ వచ్చినప్పుడు వాక్యంలో V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుందా? మనం డిడ్ అనేటటువంటి దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో చూసాం. సింపుల్ పాస్ట్ టెన్స్లో డిడ్ తర్వాత V1 వచ్చిందా, V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వచ్చిందా? అంటే డిడ్ తోటి V1 వాడాలి తప్ప V1 ప్లస్ ఇంగ్ ఫామ్ని వాడకూడదు. కాబట్టి డిడెంట్ దే అనేటటువంటిది తప్పు.
అలాగే వోంట్ దే అని అన్నాం. వోంట్ దే అంటే విల్ ప్లస్ ఎన్టీ ఈజ్ ఈక్వల్ టు వోంట్. వోంట్ దే అంటే విల్తో పాటు V1ని వాడాలా, V1 ప్లస్ ఎస్ని కానీ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ని కానీ వాడాలా. విల్ ఎప్పుడు వచ్చినా సరే వాక్యంలో వెర్బ్ని V1గా వాడాలి తప్ప V1 ప్లస్ ఇంగ్ ఫామ్గా వాడకూడదు విల్ పక్కన. అంటే విల్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ V1 ప్లస్ ఇంగ్ అనేటటువంటి వెర్బ్ ఫామ్ తోటి అగ్రిమెంట్లో ఉండదు. కాబట్టి వోంట్ దే అనేటటువంటిది కూడా తప్ప. ఎందుకు? కేవలం ఇక్కడ డూయింగ్ వచ్చింది కాబట్టి. అలాగే డోంట్ దే, డూ డస్లు కూడా V1తో పాటు వాడబడతాయి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో, అంతే తప్ప V1 ప్లస్ ఇంగ్ ఫామ్తో పాటు డూ డస్లను వాడకూడదు. కాబట్టి హెల్పింగ్ వెర్బ్ అండ్ వెర్బ్ ఫామ్ అగ్రిమెంట్ ప్రకారం డోంట్ దే అనేటటువంటిది కూడా తప్పు. ఇంకా ఆర్ చూడండి, ఈజ్ యామ్ ఆర్లు ఖచ్చితంగా V1 ప్లస్ ఇంగ్ ఫామ్ తోటే వాడబడతాయి. ఈజ్ యామ్ ఆర్లు వాడినప్పుడు V1 వాడితే తప్పు, వీటికి ఈ మూడింటికి వాడకపోతే తప్పు. కాబట్టి ఇక్కడ ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఆరెంట్ దే అనేటటువంటిది కరెక్ట్ ఆన్సర్. వై ఆరెంట్ దే డూయింగ్ ద వర్క్ సిన్సియర్లీ అంటే హెల్పింగ్ వెర్బ్ అండ్ వెర్బ్ ఫామ్ యొక్క అగ్రిమెంట్ ప్రకారం ఈ విధంగా మనకు ఆన్సర్ దొరికింది. సో ఆప్షన్ ఏ అనేటటువంటిది రైట్ ఆన్సర్. కానీ ఇది గ్రామటికల్గా కూడా మీనింగ్ ఓరియంటెడ్గా ఉందా లేదా అనేటటువంటిది చూద్దాం. వై ఆరెంట్ దే డూయింగ్ వర్క్ సిన్సియర్లీ అంటే వాళ్ళు వర్క్ని సిన్సియర్గా ఎందుకు చేయడం లేదు అని అర్థం. అంటే వాళ్ళు ఎందుకు చేయడం లేదు అని నెగిటివ్ WH క్వశ్చన్ అడిగాము. WH క్వశ్చన్ రూల్స్ ప్రకారం WH వర్డ్ తోటి స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయిన తర్వాత ఎస్ఆర్నో క్వశ్చన్ అయినా WH క్వశ్చన్ అయినా ఏదైనా క్వశ్చనే కాబట్టి సబ్జెక్ట్ కంటే ముందు హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. ఇదిగో ఆర్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది అండ్ ఇది నెగిటివ్ WH క్వశ్చన్ కాబట్టి దానికి NT తగిలించాలి. సబ్జెక్ట్ కంటే ముందు పెట్టినప్పుడు NTని రాయాలి, నాట్ని రాయకూడదు. సో వై ఆరెంట్ దే డూయింగ్ ద వర్క్ సిన్సియర్లీ. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్. లతా డాష్ ప్లక్ ఫ్లవర్స్ ఫర్ యూ నీడ్ నాట్ పర్చేస్. లత నీ కోసం ఫ్లవర్స్ అనేటటువంటి వాటిని ప్లక్ చేస్తుంది అంటే కోస్తుంది. యూ నీడ్ నాట్ పర్చేస్, నువ్వు కొనుక్కో అవసరం లేదు. అంటే లత ఆల్రెడీ నీ కోసం ఆ ఫ్లవర్స్ అనేటటువంటి వాటిని అరేంజ్ చేస్తుంది కాబట్టి నువ్వు వాటిని మళ్ళీ కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు అని అర్థం. సో ఇక్కడ డస్ నాట్ ప్లక్, లత డస్ నాట్ ప్లక్ ఫ్లవర్స్ ఫర్ యూ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. లత నీ కోసం ఫ్లవర్స్ కోయదు, ఎప్పుడు కోయదు డస్ నాట్ ప్లక్ అంటే. సో లతకి డస్ వస్తుంది కానీ ఎప్పుడూ కోయదు, ఆల్వేస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే రిపీటెడ్ యాక్షన్ కాబట్టి లత ఎప్పుడూ కూడా నీ కోసం పువ్వులు కోయదు, నీవు వాటిని కొనుక్కో అవసరం లేదు, మీనింగ్లెస్. లత ఎప్పుడు నీ కోసం కోయదు, మరి నువ్వు కొనుక్కోకపోతే ఎలా? సో ఏ అనేటటువంటిది తప్పు. అలాగే ఆప్షన్ సి చూద్దాం. లత ఈజ్ నాట్ ప్లకింగ్ ఫ్లవర్స్ ఫర్ యూ. లత నీ కోసం పువ్వులు కోయడం లేదు అంటే ఇప్పుడు కోయడం అనేటటువంటి పని జరగట్లేదు, నువ్వు కొనుక్కో అవసరం లేదు. ఒకవేళ కోస్తుంది అని అంటే కొనుక్కో అవసరం లేదు, అక్కడ అరేంజ్ చేస్తుంది కాబట్టి అనే మీనింగ్ వస్తుంది తప్ప తను కోయడం లేదు నువ్వు కొనుక్కో అక్కర్లేదు అంటే అది మీనింగ్లెస్గా ఉంది. కాబట్టి ఈజ్ నాట్ ప్లకింగ్ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క నెగిటివ్ సెంటెన్స్ కూడా తప్పు. ఇప్పుడు ఆప్షన్ డి చూద్దాం. విల్ నాట్ ప్లక్, లత నీ కోసం పూలు కొయ్యదు. విల్ నాట్ ప్లక్ అంటే ఫ్యూచర్ టెన్స్లో ఆ పని చేయదు. లత నీ కోసం పూలు కొయ్యదు, నువ్వు పూలు కొనుక్కో అక్కర్లేదు. అంటే పూలు లత కొయ్యదు అంటే అరేంజ్ అవ్వవు, మరి నువ్వు కొనుక్కోకపోతే ఎలా? సో ఇది కూడా మీనింగ్లెస్. అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క నెగిటివ్ సెంటెన్స్ కూడా తప్పే. అంటే ఇక్కడ బేసికల్గా చూసినట్లయితే నువ్వు పూలు కొనుక్కో అవసరం లేదు అని అనాలి అంటే మీనింగ్ ప్రకారం ఎవరో ఒకరు అరేంజ్ చేస్తున్నారు కాబట్టి అవసరం లేదు అని చెప్పాలి. సో ఇక్కడ లత అరేంజ్ చేస్తుంది అనేటటువంటి మీనింగ్ రావాలి. ఇది పాజిటివ్గా ఉంటే కొనుక్కోవడం అనేటటువంటి పని అవసరం లేదని ఇది నెగిటివ్గా చెప్పాలి. అంతే తప్ప ఎవరూ నీ కోసం అరేంజ్ చేయట్లేదు నువ్వు కొనుక్కోక్కర్లేదు అంటే అది మీనింగ్లెస్. కాబట్టి అందువల్లే డి, సి అండ్ ఏ మూడు కూడా తప్పయ్యాయి. ఇంకా మిగిలింది బి. లత ఈజ్ ప్లకింగ్ ఫ్లవర్స్ ఫర్ యూ, యూ నీడ్ నాట్ పర్చేస్. లత నీ కోసం పూలు కోస్తూ ఉంది, సో నీవు పూలు కొనుక్కోని అవసరం లేదు. సో ఇది మీనింగ్ఫుల్గా ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ప్లకింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంపిటేటివ్ ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా క్వశ్చన్స్ అనేటటువంటివి ఈ టెన్స్ మీద ఈ విధంగా అడుగుతాడు. సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ మీద ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు వచ్చినప్పుడు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, అందులో ఉన్నటువంటి వెర్బ్ అండ్ హెల్పింగ్ వెర్బ్ యొక్క అగ్రిమెంట్ చూసుకోవాలి. అంటే ఈ హెల్పింగ్ వెర్బ్ వస్తే ఈ వెర్బ్ ఫామ్ అనేది వస్తుందా రాదా? ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ యామార్లో వచ్చినప్పుడు V1 వస్తుందా? రాదు, ఖచ్చితంగా V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది. డూ డస్ డిడ్లో వచ్చినప్పుడు విల్ కానీ షెల్ కానీ వచ్చినప్పుడు V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుందా? ఖచ్చితంగా రాదు, ఎందుకంటే V1 మాత్రమే వస్తుంది. అది హెల్పింగ్ వెర్బ్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్. అదేవిధంగా సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటుంది. దే వచ్చింది ఈజ్ వస్తుందా? రాదు. దే వచ్చింది డస్ వస్తుందా? రాదు. ఎందుకని? దే అనేటటువంటి ప్లూరల్ నెంబర్ కాబట్టి ఆర్ వస్తుంది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో అయితే. ఫ్యూచర్ టెన్స్లో అయితే విల్ వస్తుంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో అయితే డూ వస్తుంది. ఈ విధంగా సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ కూడా మనం చూడాలి. అదేవిధంగా ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ని బట్టి ఆ టెన్స్ అనేటటువంటిది ఆ భావాన్ని తెలియచేయడానికి ఉపయోగించబడుతుందా లేదా అనేటటువంటిది చూసి ఆ విధంగా మీరు ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ని చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీకు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ మీద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు అనేటటువంటిది అర్థమైందని అనుకుంటున్నాను. సో మనం నెక్స్ట్ క్లాస్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేటటువంటి టాపిక్తో కలుద్దాం. సో థ్యాంక్ యూ, బాయ్.